ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ జిల్లా పరిషత్ సమావేశానికి కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఎందుకు హాజరు కావడం లేదు? అంత తీరిక లేని పనులు వాళ్ళకే ఉన్నాయి. వారి గైహాజరు వెనుక కారణం అదేనా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశానికి అధికార పార్టీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు గైర్హాజరయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా మంత్రి సుభాష్ కూడా ఇదే జిల్లా నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటి వరకు 3 సార్లు జిల్లా పరిషత్ సమావేశాలు జరిగాయి. అయితే ఈ 3 సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సుభాష్ హాజరు కాలేదు. ఇక తాజాగా జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో టీడీపీకి చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, బీజేపీకి చెందిన అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాత్రమే పాల్గొన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుండి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడిపూడి సూర్యనారాయణ, అనంతబాబు హాజరు కాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని ప్రజా సమస్యలను ప్రస్తావించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 19 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా టీడీపీ, జనసేనకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తాజాగా జరిగిన జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎందుకు ఇలా చేస్తున్నారు? క్షేత్రస్థాయి సమస్యల పూర్వాపరాలను తెలుసుకుని అప్పటికప్పుడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూటమి పార్టీలు, ముఖ్యంగా టీడీపీ, జనసేన ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనే చర్చ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 62 జెడ్పీటీసీ స్థానాలకు గాను 57 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలే ఉన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు ప్రశ్నలు సంధిస్తారు కాబట్టి వాటికి సమాధానాలు ఇవ్వాల్సి వస్తే ఇబ్బందులు వస్తాయనే భయంతోనే అధికార టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఒకవైపు మంచి ప్రభుత్వం, సుపరిపాలనకు తొలి అడుగు అంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటం చేసుకుంటుంది తప్ప ప్రజా సమస్యలపై చర్చ జరిగే జెడ్పీ సమావేశాలంటే మాత్రం భయపడిపోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి పాలన మొదలై 13 నెలలైపోయింది. 1 అర తప్ప హామీలు అమలు కాలేదు. అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ క్రమంలో ప్రజల తరపున జెడ్పీటీసీలు అడిగే ప్రశ్నలను ఎదుర్కొనే సత్తా లేకనే కూటమి ప్రజాప్రతినిధులు జిల్లా పరిషత్ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారనే సత్యాన్ని కూటమి నేతలు కూడా ఒప్పుకుంటున్నారట.